తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలతో సిఎస్, టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, అపోలో ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని, ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ఉన్నారంటండి. సో ఒక స్ట్రీట్కి ట్రంప్ పేరు పెట్టగానే ఎంత డబ్బులు వచ్చినాయో చూసారా? ఒక స్ట్రీట్కి ట్రంప్ పేరు పెట్టారు. ట్రంప్ పేరు అలా పెట్టగానే ట్రంప్ మీడియా వాళ్ళు వచ్చి 80,000 కోట్లు ఎంత ఇన్వెస్ట్ చేశారట. మరి అదే చేత్తో పుతిన్ పేరు, కిమ్ పేరు, హిట్లర్ పేరు, ఇట్లాంటి వాళ్ళ పేర్లు కూడా పెట్టచ్చు కదా. ఇంకా పుష్కలంగా పెట్టుబడుల వరద పొంగి పొర్లిద్దేమో చూద్దాం మనం. ఏమంటారు? ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం. 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తాం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మా బృహత్తర లక్ష్యం అంటండి. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభంలో ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారంట. సదస్సు ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డికి హాయ్ చెప్తున్న రోబో. దీన్ని చూసి మనం సంబరపడిపోయారు ఈ రోబోని చూసుకొని. ఇదిగో నిన్న ట్రంప్కి పేరు పెట్టాం కదా, రోడ్డుకి ఒక ట్రంప్ పేరు పెట్టగానే 1,00,000 కోట్లు పెడతా అని చెప్పారంట 10 ఏళ్లలో. ప్రకటించిన ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్. ట్రంప్ మీడియా అంట. వీటిల్లో ఇప్పుడు నిన్న ఈ 3,43,000 కోట్లు 4 లక్షల కోట్లలో తెలంగాణకి ఎన్ని వచ్చాయో, ఎన్ని రాబోతున్నాయి. అంతకుముందు ఎప్పుడో దావోస్ వెళ్ళి 2 లక్షల కోట్లు తెచ్చినట్టున్నారు. ఎడిపోయినాయి సార్ అవి? మీరే పోయారు, దావోస్ వెళ్ళారు. దావోస్లో పెట్టుబడుల వరద, పెట్టుబడుల సునామీ, పెట్టుబడులు పొంగి పొరులని దావోస్లో అసలు ఇక ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. మేము తీసుకెళ్ళిన సంచులు కూడా సరిపోలేదని చెప్పారు. అప్పుడు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అన్నారు దావోస్లో. ఇప్పుడు నేను ఒక్కరోజు దాదాపుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నారు. సో ఇవి ఒక 4, ఒక 2 వేసుకోండి, 6 లక్షల కోట్లు. సో తెలంగాణ అప్పులు తీరిపోయినట్టేనా? అయితే ఇక మొన్నటి వరకు అప్పులే మొత్తం గత పెద్ద మనిషి చేసిన కేసీఆర్ చేసిన అప్పులకి మిత్తిలు కట్టినకే సరిపోతున్నాయి, ఏం లేవు, నన్ను నిలువునా కోసినా అడ్డంగా ముక్కలు కోసినా నా కాడ నుంచి రూపాయలు వెళ్ళని చెప్పారు మీరు. ఈరోజు మీరే చెప్తున్నారు దావోస్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. నిన్న ఇక్కడ 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు. సో మొత్తం చూసుకుంటే దాదాపుగా 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి ఉండాలి. ఈ పాటికి ఎన్ని వచ్చాయి? సరే ఇదంటే నిన్నే జరిగింది, దీని గురించి పాపం మిమ్మల్ని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. కానీ దావోస్ జరిగి 1 ఇయర్ అయింది కదా. 1 ఇయర్లో దావోస్లో మీరు 2 లక్షల కోట్ల ఎంఓయూలు తీసుకొచ్చామని చెప్పారు. మరి ఆ 2 లక్షల కోట్ల ఎంఓయూలు ఏవి? ఎన్ని కంపెనీలు మొదలయ్యాయి? ఎంతమంది పెట్టుబడులు పెట్టారు? మీరు వాళ్ళకి ఎంత భూమి ఇచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు రాలేదు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? తెలంగాణ యువతకు కావచ్చు, హైదరాబాద్ యువతకు కావచ్చు, ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? దానివల్ల ఎంత డెవలప్మెంట్ అయింది? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి చూద్దాం మీరు దమ్ముంటే.